శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి నమస్కారం. ఈరోజు మీరు వినబోయే విషయం వింటే మీలో ఒక్క క్షణం గుండె దడిపిస్తుంది. సెప్టెంబర్ 16 మంగళవారం ఈరోజు మీ జీవితంలో ఒక అనుకోని సంఘటన జరగబోతుంది. అది విన్న వెంటనే మీరు ఆశ్చర్యపోతారు. ఆ సంఘటనతో గడగడ వణికేలా చేస్తుంది. కానీ అదే సంఘటన మీ భవిష్యత్తు మార్గాన్ని మార్చే సంకేతంగా నిలుస్తుంది. అది ఏమిటి? ఎందుకు ఇప్పుడే జరుగుతుంది? ఎవరికి సంబంధించినది? దానివల్ల మీ జీవితంలో కలిగే పరిణామాలు ఏమిటి? మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి? అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్పాలనుకుంటున్నామో పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకొస్తారు. తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశిగా ఉంటుంది. ఈ 7వ రాశి అయినటువంటి తులారాశి వారు వారి మనస్తత్వం సాధారణంగా అందము, సమతుల్యత, సంబంధాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. వీరి యొక్క మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఒక చిన్న సమస్య కూడా వీరిని గడగడలాడిస్తుంది. శాంతిని కోరుకుంటారు కానీ లోపల భయం, అనుమానం ఎక్కువగా పెంచుకుంటారు. వీరు ఊహించని సమయంలో ఒక సంఘటన జరిగితే వీరి మనసు పూర్తిగా దెబ్బతింటుంది. ఈరోజు జరగబోయే ఈ సంఘటన సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని బలంగా కదిలించబోతుంది అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం తులారాశి వారి యొక్క స్థితి ఏమిటంటే, తులారాశి వారు కుటుంబంలో కొంత అనిశ్చితి, అలాగే అపార్థాలలో ఉన్నారు. అలాగే ఆర్థికంగా ప్లాన్‌లు ఉన్నా అడ్డంకులు ఎదురవుతున్నటువంటి ప్రత్యేకమైన సమయం ఇదని చెప్పవచ్చు. మనసులో ఏదో జరుగుతుంది అనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో ఈ సంఘటన ఒక్కసారిగా వచ్చి పడుతుండడంతో మీకు ఏం చేయాలో కూడా తోచనిటువంటి ఒక ఆలోచనలోకి మీరు వెళ్ళిపోయే సంఘటనగా మారిపోబోతుంది. అయితే గడగడా వణికే సంఘటన ఏమిటి? ఈరోజు మీరు వణికిపోయే సంఘటన ఒక అనుకోని వ్యక్తి షాక్ ఇచ్చేలా ఒక రహస్యాన్ని మీకు సంబంధించిన ముఖ్యమైన రహస్యాన్ని అతను బయటకు చెప్పడము కావచ్చు. లేదా మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి చేసిన ఘోరమైన తప్పు మీ ముందు బయటపడడం కూడా కావచ్చు. లేదా రాత్రి సమయంలో వచ్చిన ఒక భయంకరమైన సమాచారం మీ గుండెను ఒక్కసారిగా దడపెట్టించవచ్చు. మీరు చాలా విశ్వసించే వ్యక్తి ఒక్కసారిగా మీకు నమ్మక ద్రోహం చేసినట్టు తెలిసిపోతే మీ గుండె గడగడలాడుతుంది. రాత్రి 12 గంటల సమయంలో ఒక కాల్ వచ్చి, ఒక పెద్ద సమస్య వచ్చింది అని ఎవరో చెబితే మీరు ఒక క్షణం వణికిపోతారు. మీరు ఎన్నాళ్లుగానో దాచిన ఒక విషయం రహస్యం బయటపడడం మీరు ఊహించని సమయంలో జరగడం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారిగా గడగడలాడిపోయేలా అనుకోని విధంగా మీకు ఆ వ్యక్తి కాల్ చేసి చెప్పడం కావచ్చు. లేదా మీకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని వారు బయట పెట్టడం వలన మీకు ఒక్కసారిగా ఏం చేయాలో కూడా అర్థం కాని విధంగా మీరు వణికిపోయేలా కొన్ని సంఘటనలు ప్రత్యేకంగా జరుగుతాయి. లేదా మీకు సంబంధించిన దగ్గర వ్యక్తి ఘోరమైన తప్పు మీ యొక్క ముందే బయటపడడం అంటే మీకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అనుకోని చేసే పొరపాట్లు బయటపడడం వల్ల కూడా మీరు ఒక్కసారిగా ఏం చేయాలో కూడా అర్థం కాని విధంగా మీ యొక్క గుండె జల్లుమనే విధంగా మీకు పరిస్థితులైతే జరగబోతున్నాయి. ఇది మీకు ఎప్పుడు జరగదనుకున్న విషయం. అందువల్లే మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీరు ఊహించని వ్యక్తి లేదా ఊహించని సమయం కావడం వల్ల మీరు సమయం గాని సమయంలో ఈ వార్తను మీరు వినడం వలన మీకు ఒక్కసారిగా గుండె జల్లుమన్నట్లుగా అనిపించడము,
అసలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని విధంగా అయిపోవడము. ఈ రకంగా మీకు ఈరోజు ఊహించిన విధంగా మీ యొక్క ఫలితాలు, పరిస్థితులు మారబోతున్నాయి. ఇది ప్రస్తుత జీవనంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే విన్న వెంటనే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యేటువంటి సందర్భం కూడా ఎదురు కాబోతుంది. అయితే ఎన్ని సంవత్సరాలుగా జరగందో, లేదా ఇన్ని రోజులుగా జరగనిది ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానం, ఒక ఆలోచన మీలో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా రావచ్చు. అయితే దీనికి జ్యోతిష్యపరంగా కొన్ని వాస్తవాలు, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవేంటంటే రాహు ప్రభావం. ఈ యొక్క రాహు ప్రభావం రహస్యాలను తొందరగా బయటపడేలా చేస్తుంది. ఎప్పటినుంచో దాచినటువంటి విషయాలు కూడా ఊహించని విధంగా, ఊహించిన వారికి మనం సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూనో, లేదా వీరు మనకి ఖచ్చితమైన మనుషులు, వీరు బయటకు చెప్పరనుకుంటేనో, మనం అన్ని విషయాలు కూడా ప్రతి వారికి కొందరికి షేర్ చేసుకుంటాము. కానీ, ఆ షేర్ చేసుకున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఊహించని విధంగా మీకు సంబంధించిన అన్ని విషయాలను కూడా పూర్తిగా బయట పెట్టడం జరుగుతుంది. ఇదొక రాహు ప్రభావం వల్ల అనుకోని విధంగా వారు కూడా చెప్పాలి అనుకోరు. కానీ ఈ యొక్క రాహు ప్రభావం ఆ యొక్క రహస్యాన్ని బయటపెడుతుంది. అంతేకాదు శని ప్రభావం కూడా చాలా ఎక్కువ. నిజాలను బలవంతంగా చూపించేయడమే ఈ యొక్క శని గ్రహం యొక్క ముఖ్యమైనటువంటి ప్రభావంగా ఉంటుంది. ఇదే వారు చెప్పాలి అనుకోకపోయినా కూడా బలవంతంగా చెప్పించే విధంగా ఇది తయారు చేస్తుంది. అలాగే చంద్రుడు భావోద్వేగాలను కదిలించే స్థితిలో ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు ఏంటంటే రాత్రి సమయం ఈ వార్త ప్రధానంగా వినడము, ఇది తెలిసడం కూడా రాత్రి సమయం కావడం వల్ల దీనికి చంద్రగ్రహణం యొక్క ముఖ్యమైనటువంటి విధానములో ఇది ఒక భావోద్వేగాలను కదిలించే పరిస్థితిలో ఉంటాడు కాబట్టి మీకు ఈ సమయంలో ఈ విషయం బయటపడడం వల్ల మీకు కొంతసేపు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలోకి, అయోమయంలోకి వెళ్ళేలా చేస్తాడు. ఇవన్నీ కలిసే మంగళవారం రాత్రి సంఘటన జరగడానికి కారణమవుతున్నాయి. ఈ సంఘటన వలన జరిగే ఈ సంఘటన జరిగే మార్గం ఫోన్ కాల్ ద్వారా రాత్రి అప్రత్యక్షంగా వచ్చిన సమాచారం కావచ్చు, లేదా స్నేహితుడు, లేదా కుటుంబ సభ్యుడు నుంచి ద్వారా వచ్చిన ఒక్కసారిగా బయటపెట్టిన రహస్యం కావచ్చు, పబ్లిక్‌లో మీకున్న సంబంధమున్న ఒక వార్త కూడా కావచ్చు. ఈ వార్తల్లో ఏదో ఒకటి మీకు ఈ సంఘటన బయటకు తెచ్చే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, బలంగా కనిపిస్తున్నటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు. అయితే ఈ సంఘటన వల్ల జీవితంలో కలిగే కొన్ని మార్పులు కూడా ఉన్నాయి. మొదట మీరు భయంతో వణుకుతారు. తర్వాత ఆలోచనలోకి వెళ్ళి, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అని తేల్చుకుంటారు. ఈ సంఘటన మీకు కొత్త మార్గం, కొత్త ఆలోచన తెస్తుంది. మీరు ఎవరినైనా ఎక్కువగా నమ్ముతున్నారని అనుకోండి. ఈ సంఘటన తర్వాత మీరు వారిని నమ్మాలో, నమ్మకూడదో తెలిసిపోతుంది. ఒక పెద్ద సమస్య రావడం వల్ల మీరు ముందుగానే దానికి పరిష్కారం కనుక్కుంటారు. ఇదే మీకు కలిగే పెద్ద పెద్ద మార్పులని చెప్పవచ్చు. అయితే దీనివల్ల మీకు లాభ నష్టాలు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా మానసిక షాక్ వస్తుంది. దగ్గరి వ్యక్తి పట్ల విశ్వాసం తగ్గిపోతుందని చెప్పవచ్చు. కానీ భవిష్యత్తులో మరింత అప్రమత్తతగా ఉండడానికి ఇదొక లాభంగా పనికొస్తుంది. మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త మార్గాన్ని ఎంచుకునే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. అయితే ఇవన్నీ జరగాలంటే మీరు కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. భయంతోనే స్పందించకండి. కాసేపు ఆలోచించిన తర్వాత చర్య తీసుకోండి. మీ రహస్యాలను ఈరోజు ఎవరితోనూ పంచుకోకండి. రాత్రి సమయాల్లో అనవసరంగా బయటకు వెళ్ళవద్దు. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడాన్ని వాయిదా వేయండి. మీ దగ్గర వారితో నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడండి. ఇదే మీకు చాలా జాగ్రత్తగా ఉండడానికి ఉపయోగపడే ముఖ్యమైన విషయం. తులారాశి వారి సెప్టెంబర్ 16 మంగళవారం ఒక గడగడా వణికించే సంఘటన జరగబోతుంది. అది భయం కలిగిస్తుంది. పరుస్తుంది. కానీ అదే సంఘటన మీ జీవితంలో ఒక పెద్ద పాఠమవుతుంది. భయపడకండి. ఇది ఒక సంకేతం మాత్రమే. మీకు ముందుగా తెలియజేస్తున్నటువంటి సంకేతం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తు మరింత సురక్షితంగా, బలంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా మీకు జరిగే ముఖ్యమైన విషయాలు జరుగుతాయి. ఇది తప్పకుండా విశాఖ నక్షత్రం
2, 3 పాదాల్లో జరిగిన వారికి ఖచ్చితంగా ఈ పరిస్థితి అయితే మాత్రం మీకు జరుగుతుందని గుర్తుంచుకోండి. తులారాశి వారికి ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. మీకు మరింత విషయాలు తెలుస్తాయి. స్వస్తి.